హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. ఈ వీడియోలో మనం ఏంటంటే ఎస్ఎస్సి యొక్క వెబ్సైట్ ఏదైతే చేంజ్ అయిందో, అంటే ఎస్ఎస్సిలో ఏవైతే కొత్తగా న్యూ అప్డేట్స్ ఏవైతే వచ్చాయో వాటి గురించి డిస్కస్ చేయబోతున్నాం. అండ్ దాంతోపాటు మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న యాక్చువల్గా ఏంటంటే ఈ సెలక్షన్ పోస్ట్ 12 యొక్క వేకెన్సీస్ లేదా నోటిఫికేషన్ అనేది మనకు తొందరగానే రావాల్సింది, కానీ కొంచెం లేట్ అయింది. దానికి కారణం ఏంటి? ఎస్ఎస్సి యొక్క న్యూ వెబ్సైట్, అంటే ఎస్ఎస్సి అనేది ఒక కొత్త వెబ్సైట్కి షిఫ్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దాని గురించి కూడా మనం ఏంటంటే డిస్కస్ చేయబోతున్నాం. సో బేసికలీ ఎస్ఎస్సి యొక్క న్యూ వెబ్సైట్ ఏదైతే లాంచ్ అయిందో దాని గురించి, అండ్ సెలక్షన్ పోస్ట్ యొక్క నోటిఫికేషన్, అండ్ దాంతోపాటు ఎస్ఎస్సిలో ఏంటంటే ఇప్పుడు కొన్ని న్యూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి రావడం జరిగింది. అండ్ ఇది చాలా చాలా వరకు ఇంపార్టెంట్. మనకు ఏవైతే ఈ న్యూ రూల్స్ ఉన్నాయో ఇవేంటంటే మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఎస్సి యొక్క న్యూ వెబ్సైట్ అనేది ఎలాగా. సో ఇది ఎస్ఎస్సి యొక్క న్యూ వెబ్సైట్. ఇదేంటి, ప్రీవియస్గా SSC.nic.in అనేది ఎస్ఎస్సి యొక్క అఫీషియల్ వెబ్సైట్, కానీ ఇప్పుడు ఏంటంటే ఎస్ఎస్సి అనేది ఒక కొత్త వెబ్సైట్కి షిఫ్ట్ అయిపోయింది. సో ఎస్ఎస్సి యొక్క అఫీషియల్ న్యూ వెబ్సైట్ ఏంటి అంటే SSC.gov.in. సో SSC.gov.inలో ప్రతి ఒక్కరు ఏం చేయాలి? రిజిస్ట్రేషన్ అనేది చేయాల్సిందే. సో మీరు గత 2 సంవత్సరాలుగా కావచ్చు లేదా 5 సంవత్సరాలుగా కావచ్చు, మీరు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాస్తున్నా, ఆల్రెడీ మీరు రిజిస్టర్ చేసున్నా, ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ అనేది తప్పకుండా చేయాల్సిందే. ఇదేంటంటే వన్ టైం రిజిస్ట్రేషన్ అన్నమాట. ఇది ఒక్కసారి చేస్తే ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది. అందుకే ఏంటంటే ప్రతి ఒక్కరు ఈ న్యూ వెబ్సైట్లో అనేది ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది చేయాలి. సో ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి? వెబ్సైట్లోకి వెళ్ళి ఈ రిజిస్టర్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి మీరేంటంటే రిజిస్ట్రేషన్ అనేది చేయవచ్చు. ఓకేనా? నా కమింగ్. సో ఇక్కడ చూడండి, ఎస్ఎస్సి ఏం చేసిందంటే ఏదైతే ఈ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయో దానికోసం ఏంటంటే ఒక నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, రెఫరింగ్ టు ద ఇన్విటేషన్ ఆఫ్ ఇంపార్టెంట్ నోటీస్ డేటెడ్ 19/2 త్రూ విచ్ ఇట్ హ్యాడ్ బీన్ ఇన్ఫార్మ్ దట్ న్యూ వెబ్సైట్, అంటే న్యూ వెబ్సైట్ అనేది ఏంటి? SSC.gov.in, పాత వెబ్సైట్ SSC.nic.in. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే మనకు కొత్త వెబ్సైట్ అనేది లాంచ్ చేసాం. ఇక్కడ మీరు అందరూ ఏం చేయాలి? ఓల్డ్ ఓటీఆర్ అంటే ఓల్డ్ రిజిస్ట్రేషన్ అనేది విల్ నాట్ బీ ఫంక్షనల్, అంటే అది ఫంక్షనల్ కాదు, వర్క్ చేయదు అని చెప్తున్నారు. సో మన న్యూ ఓటీఆర్ అనేది మనం ఖచ్చితంగా ఏం చేయాలి? రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ రిజిస్ట్రేషన్తో పాటు ఇక్కడ ఒక చిన్న ఏంటంటే కండిషన్ అనేది ఉంది. ఏంటి ఆ కండిషన్ అంటే, ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదంతా వదిలేండి. పాయింట్ నెంబర్ 4 చూడండి. ఓకేనా? పాయింట్ నెంబర్ 4. ఈ పాయింట్ నెంబర్ 4 కనుక మీరు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ ఏం చెప్తుంది? ద అప్లికేషన్ మాడ్యూల్ విచ్ వుడ్ బి యూజ్డ్ ఇన్ నోటీసెస్ టు పబ్లిష్ ఆన్ ద న్యూ వెబ్సైట్ క్యాప్చరింగ్ ద లైవ్ ఫోటోగ్రాఫ్. అంటే ఇక్కడ నుంచి మనకేంటంటే ఒక లైవ్ ఫోటోగ్రాఫ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అంటే ప్రీవియస్గా ఏం జరిగేదంటే ఎస్ఎస్సి వెబ్సైట్లో కావచ్చు, ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో కావచ్చు, మనం ఏం చేస్తామంటే ఒక ఫోటో అనేది అప్లోడ్ చేస్తామా, ఆ ఫోటోనే మనకేంటంటే అది అక్కడ కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే మనం ఒక ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. అండ్ దాంతోపాటు మనం ఏంటంటే ఏ ఎగ్జామ్కి అయితే అప్లై చేస్తున్నప్పుడు మనం ఏంటంటే ఒక లైవ్ ఫోటోగ్రాఫ్ అనేది తీయాలి. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇక్కడ సిస్టమ్ పైన కూర్చొని ఓకేనా ఎగ్జామ్కి అప్లై చేస్తున్నాను, అవునా? అదే టైంలో నేను ఏం చేయాలంటే ఒక లైవ్ ఫోటోగ్రాఫ్ వెంటనే నేను ఏం చేయాలంటే లైవ్ ఫోటోగ్రాఫ్ తీసి అప్లోడ్ అనేది చేయాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ దానికి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి లైవ్ ఫోటోగ్రాఫ్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అ ప్లేస్ విత్ గుడ్ లైట్ అండ్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్. ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ అనేది ప్లెయిన్గా ఉండాలి. అండ్ దాంతోపాటు ఖచ్చితంగా 99% ట్రై చేయండి. ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ కలర్లో ఉండాలి. ఎలా ఉండాలి? బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ కలర్లో ఉండాలి. ఓకేనా? నెక్స్ట్, ఎన్ష్యూర్ దట్ ద కెమెరా ఈజ్ అట్ ఐ లెవెల్ బిఫోర్ టేకింగ్ ఫోటో. అంటే కెమెరా అనేది మన ఐ లెవెల్, అంటే మన ఐస్ ఎక్కడైతే ఉన్నాయో దానికి ఎగ్జాక్ట్గా ఓకేనా, దానికి ఐ లెవెల్కి ఏంటంటే మన ఏముండాలి? కెమెరా అనేది ఉండాలి. అండ్ దాంతోపాటు పొజిషన్ యువర్ సెల్ఫ్ డైరెక్ట్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ కెమెరా అండ్ లుకింగ్ స్ట్రైట్ అహెడ్. అంటే మీరు కెమెరా వైపు కరెక్ట్గా ఎలా చూడాలి? ఇలా పైకి కిందికి అలా చూడకూడదు. అంటే మీరు ఎగ్జాక్ట్గా మీ ఐస్ అనేది కెమెరాని చూడాలి. ఓకేనా? నేను ఎలాగైతే మిమ్మల్ని చూస్తున్నానో అదేవిధంగా మీరు కూడా ఏం చేయాలంటే కెమెరాని చూసి ఫోటో అనేది దిగాలి. అండ్ దాంతోపాటు ప్రతి ఒక్కరు పాయింట్ నెంబర్ 4 పైన జాగ్రత్తగా చూడండి. ఇక్కడ క్యాండిడేట్ షుడెంట్ వేర్ క్యాప్, అంటే ఇక్కడ క్యాప్ అనేది వేసుకోకూడదు, మాస్క్ వేసుకోకూడదు. అండ్ దాంతోపాటు చాలా ఇంపార్టెంట్, గ్లాసెస్ అనేవి ఉండకూడదు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను లైవ్ ఫోటో కనుక తీసుకుంటూ ఉంటే గ్లాసెస్ అనేవి తీసేసి నేనేంటంటే నా ఫోటో అనేది ఇవ్వాలి. ఒకవేళ మీరు గ్లాసెస్ కనుక పెట్టుకొని అప్లోడ్ చేస్తే
ఓకేనా, మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. సో ఖచ్చితంగా ఏం చేయాలి, అందరూ కూడా గ్లాసెస్ అనేవి తీసేయండి. గ్లాసెస్ లేదా స్పెక్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసేసి లైవ్ ఫోటో కావచ్చు లేదా నార్మల్ ఫోటో కూడా గ్లాసెస్ లేకుండానే అప్లోడ్ చేయాలి. ఓకేనా, సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇది అందరికీ, ఎందుకంటే ఇది కొత్తగా వచ్చింది లైవ్ ఫోటో అనేది. క్లియర్. నా కమింగ్ టు ద నెక్స్ట్ వన్. సో ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్కి వచ్చేసాం మనం. ఇక్కడ ఏదైతే సెలక్షన్ పోస్ట్ 12 అనేది ఉందో ఆ అడ్వర్టైజ్మెంట్ కనుక చూస్తే, అడ్వర్టైజ్మెంట్ వచ్చేసరికి మనకు 26th February 2024 రిలీజ్ అయింది. ఇక్కడ నుంచి మీరు అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ చేయటం ఎప్పటి వరకు, 18th March వరకు. అంటే దగ్గర దగ్గర మనకి ఏంటంటే ఒక 20 days ఆఫ్ టైం అనేది మనకు అవైలబుల్ ఉంది, 22 days అలాగా. ఓకేనా, సో ఈ టైం పీరియడ్లో మనం ఏం చేయాలి అంటే అప్లికేషన్స్ అనేవి చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు అప్లికేషన్ యొక్క ఆన్లైన్ పేమెంట్స్, ఆన్లైన్ అప్లికేషన్స్ 18 వరకు ఉంటుంది. సో ఈ 18th March అనేది మనకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన క్రూషియల్ డేట్స్ ఏవైతే ఉన్నాయో ఎయిదర్ అది మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావచ్చు, లేదా మీ సర్టిఫికేట్స్ కావచ్చు, ఓబీసీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, అన్నిటికీ క్రూషియల్ డేట్ అనేది ఇదే అప్లికేషన్ యొక్క లాస్ట్ డేట్. అంటే 18th March. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఓబీసీ కేటగిరీకి బిలాంగ్ చేస్తే మీ సర్టిఫికేట్ అనేది 18th March కంటే ముందే ఉండాలి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ అయితే మీ సర్టిఫికేట్ అనేది 18th March కంటే ముందుదే అయి ఉండాలి. ఓకేనా, దీనికంటే 1 day తర్వాత సర్టిఫికేట్ వచ్చినా కూడా మీరేంటంటే ఎలిజిబుల్ కాదు. ఇది జాగ్రత్త. ఓకేనా, నెక్స్ట్ దీని తర్వాత ఎగ్జామినేషన్. మన ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది, 6th to 8th May. ఓకేనా, 6వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు 6th to 8th May మనకేంటంటే ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఓకేనా, సో దాంతోపాటు ఇక్కడ చూడండి కరెక్షన్ విండో. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు అప్లై చేస్తున్నారు, అప్లై చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్స్ కనుక జరిగితే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ఒక కరెక్షన్ విండో కూడా ఇస్తున్నారు. అది 22nd March మనకేంటంటే ఓపెన్ అవుతుంది. క్లియర్. ఇది టోటల్గా ఏదైతే ఈ నోటిఫికేషన్ యొక్క స్మాల్ బ్రీఫ్ డీటెయిల్స్. క్లియర్. ఇప్పుడు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఇందులో, ఓకేనా, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి. సో ఈ వేకెన్సీస్ కనుక చూస్తే టోటల్గా 2049 వేకెన్సీస్ ఉన్నాయి. సో 2049 వేకెన్సీస్ అనేవి ఇక్కడ మనకి ఏంటంటే అవైలబుల్ ఉన్నాయి. కానీ ఈ 2049 వేకెన్సీస్కి అందరూ ఎలిజిబులా అంటే కాదు. ఓకేనా, ఇక్కడ అందరూ ఎలిజిబులా అంటే కాదు. ఇక్కడ ఏంటంటే ఓకేనా, దగ్గర దగ్గర మనకేంటంటే 400 పోస్టులు అంటే అవైలబుల్ ఉన్నాయి. సో 400+ పోస్టులు ఏంటంటే ఉన్నాయి. అవుట్ ఆఫ్ దిస్ 400 పోస్ట్, ఈ 400 పోస్ట్ని వీళ్ళు ఏం చేశారంటే 3 విధాలుగా డివైడ్ చేశారు. ఏం చేశారు, 3 విధాలుగా దీన్ని ఏంటంటే డివైడ్ అనేది చేయడం జరిగింది. ఏంటది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మెట్రికులేషన్ లెవెల్, అంటే మీ 10th స్టాండర్డ్ అంటే ఎస్ఎస్సి స్టాండర్డ్ అంటే 10th లెవెల్ ఎగ్జామ్స్, నెక్స్ట్ ఇంటర్ లెవెల్ ఎగ్జామ్స్, నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామ్స్. అవునా, ఈ 3 విధాలుగా ఏంటంటే ఈ వేకెన్సీస్ అనేవి డివైడ్ అయ్యాయి. అండ్ దాంతోపాటు ఇక్కడ ఏంటంటే మళ్ళీ కొన్ని వేకెన్సీస్కి ఏంటంటే ఎక్స్పీరియన్స్ అనేది అవసరం. ఒక జాబ్ మీరు ఆ ఎగ్జామినేషన్కి అప్లై చేయాలంటే మీరు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, మీకు ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇంకొన్ని పోస్టులకి ఏంటంటే మీకు ఏంటంటే టెక్నికల్ స్కిల్ అనేది ఉండాలి, ఐటీఐ కావచ్చు అలా. సో చాలా డిఫరెంట్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే మీరు ఏ దానికి ఎలిజిబుల్ ఏంటిని జాగ్రత్తగా చూసి అప్లై చేయండి. నేనేం చేస్తానంటే కామన్గా, ఓకేనా, ప్రతి ఒక్కరూ ఎలిజిబుల్ ఉన్న పోస్టులు ఎన్ని ఉన్నాయి అవి మనం ఏంటి అనేది నేను మీకు ఏంటంటే ఒక నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చేసి అయితే చెప్తాను. ఓకేనా, క్లియర్. సో 2049 పోస్ట్ ఉన్నాయి, వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ మనకేంటంటే ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంటుంది, లేదా మా టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఎస్ఎస్సి తెలుగు అఫీషియల్ ఉందో ఆ టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు ఏంటంటే ఈ నోటిఫికేషన్ అనేది మీరు డౌన్లోడ్ అనేది చేసి చూడొచ్చు. ఓకేనా, దీంతోపాటు ఇక్కడ చూడండి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కనుక మీరు ఉంటే మీ క్రూషియల్ డేట్ ఏంటి, 18th March. సో 18th March అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. ఓకేనా, నా కమింగ్ టు ద ఏజ్ రిలాక్సేషన్. సో ఏజ్ అనేది ఎంత లేదా ఏజ్ రిలాక్సేషన్ ఎంత. సో మినిమం ఏజ్ వచ్చేసరికి 18 years, మ్యాక్సిమం ఏజ్ 30 years. ఎందుకు, ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి. సో మెట్రికులేషన్ లెవెల్ అంటే 18 to 25. ఓకేనా, అదే గ్రాడ్యుయేషన్ లెవెల్ లేదా మనం ఏం చెప్పొచ్చు ఇంటర్ లెవెల్ అంటే 18 to 27. దీని తర్వాత ఇంకొన్ని పోస్టులకి 18 to 28. దీని తర్వాత 18 to 30 అనేది మన ఏం చెప్పొచ్చు ఏజ్ అనేది చెప్పొచ్చు. క్లియర్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి ఏంటంటే అవైలబుల్ ఉంది. ఎస్సీ వాళ్ళకి 5 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి 3 years, పీడబ్ల్యూడి. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఏంటంటే మనకు అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎలా అప్లై చేయాలి, హౌ టు అప్లై చెప్పాను కదా ఆల్రెడీ. ssc.gov.inలో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ అనేది చేయాలి. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీరు ఏంటంటే ఈ యొక్క నోటిఫికేషన్ ఏదైతే సెలక్షన్ పోస్ట్ 12 ఉందో దానికి ఏంటంటే అప్లై అనేది చేయవచ్చు. ఓకేనా, నెక్స్ట్
ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫీజ్. సో అప్లికేషన్ ఫీజ్ కనుక చూస్తే ఎంత అంటే 100 రూపీస్, ఓకేనా, 100 రూపాయలు. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరేంటంటే 10th లెవెల్, ఓకేనా, 10th లెవెల్ జాబ్స్ ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో అవి 3 అప్లై చేశారు, ఓకేనా. ఇంటర్ లెవెల్ అంటే +2, ఓకేనా, ఇంటర్ లెవెల్ జాబ్స్ అనేవి ఒక 4 అప్లై చేశారు. నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ జాబ్స్ ఏంటంటే ఇప్పుడు లెటెస్ట్ ఒక 2 లేదా 3 దీనికి అప్లై చేశారు. అంటే ఇక్కడ మీరు టోటల్గా 7 ఒక 2 9 అంటే 9 జాబ్స్కి ఏంటంటే మీరు అప్లై చేశారు. అంటే ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు, 9 అప్లికేషన్స్ అనేది మీరు సపరేట్గా చేయాలి. అంటే అన్నీ కలిపి ఒకటే అప్లికేషన్ కాదు. సో ఇక్కడ 3 అప్లికేషన్స్, ఇక్కడ 4 అప్లికేషన్స్, ఇక్కడ 2 అంటే డిఫరెంట్గా అప్లై చేయాలి. అండ్ డిఫరెంట్ ఫీజెస్ ఖచ్చితంగా మీరు పే చేయాలి. అంటే ఇక్కడ ఫర్ సపోజ్ ఒక యూఆర్ క్యాండిడేట్ అయితే 9 పోస్టులకు గాను 900 రూపీస్ అనేది పే చేయాలి. ఎందుకు, ప్రతి ఒక్కరికి 100 రూపీస్. కానీ ఇక్కడ ఏంటంటే ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. ఎవరికి, ఉమెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు ఉండదు. అదేవిధంగా SC ST PWD క్యాండిడేట్స్ వాళ్ళకి ఏంటంటే ఎటువంటి ఫీజు ఉండదు. వాళ్ళు ఏంటంటే ఎంతైనా అప్లై అనేది చేయవచ్చు, ఓకేనా. నెక్స్ట్ ఆన్లైన్ ఫీజ్ పేమెంట్ అనేది మనకు 19th of March 2024కి ఎండ్ అయిపోతుంది. క్లియర్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మన ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి. సో మన సదరన్ రీజన్ కనుక తీసుకుంటే ఎగ్జామ్ సెంటర్స్ ఆల్ ఇండియా వైడ్ ఉంటాయి. బట్ మన సదరన్ రీజన్ కనుక తీసుకుంటే ఇక్కడ హైదరాబాద్, కర్నూలు, విశాఖపట్నం, విజయవాడ, చెన్నై, సో ఇక్కడ కడప కూడా ఉంది. కడప అనేది మ్యాక్సిమం ఇవ్వరు. తిరుపతి ఏంటంటే ఇవ్వడం జరుగుతుంది, నెల్లూరు, దీని తర్వాత రాజమండ్రి, విజయనగరం. సో ఇక్కడ అన్నీ ఏంటంటే మనకు ఏదైతే ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయో అవి ఉన్నాయి, ఓకేనా. మనం ఏదైనా చూస్ చేయొచ్చు, ఓకేనా. అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు మనకి ఏంటంటే అక్కడ చూపిస్తుంది, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ నేను ఎగ్జామినేషన్ అనేది ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు చెప్పారు కదా 9 పోస్టులకు అప్లై చేశాను. సో 9 ఎగ్జామ్స్ రాయాలా నేను అంటే, నేను 9 ఎగ్జామ్స్ రాయాలంటే కాదు, అవసరం లేదు, ఓకేనా. మెట్రికులేషన్ అంటే 10th లెవెల్ వాళ్ళకందరికీ ఒకటే ఎగ్జామ్, ఇంటర్మీడియట్ లెవెల్ వాళ్ళకందరికీ ఒకటే ఎగ్జామ్, గ్రాడ్యుయేషన్ లెవెల్ వాళ్ళకందరికీ ఒకటే ఎగ్జామ్. అంటే ఇక్కడ మీరు ఒకవేళ 3 పోస్టులకి ఎలిజిబుల్ అయ్యి 3 పోస్టులకి అప్లై కనుక చేస్తే మీరు రాయాల్సిన ఎగ్జామ్స్ ఏంటంటే 3 ఎగ్జామ్స్ మాత్రమే, ఓకేనా. 3 ఎగ్జామ్స్ మాత్రమే, 3 ఎగ్జామ్స్ అంటే 9 ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదు, ఓకేనా. క్లియర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది సేమ్ CGL CHSL ఏదైతే MTS, ఓకేనా, MTS కాదు CGL CHSL ప్యాటర్న్, టైర్ 1 ప్యాటర్న్, ఓకేనా, టైర్ 1. సో టైర్ 1లో మనకి ఎన్ని 25 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఆ 25 క్వశ్చన్స్కి గాను ప్రతి ఒక్క క్వశ్చన్కి 2 మార్క్స్ అనేవి వస్తుంది, ఓకేనా. 25 2s 50 అంటే 4 సెక్షన్స్లో మనకి ఏంటంటే 50 మార్క్స్, ఓకేనా. టోటల్గా మనకి ఎన్ని 200 మార్క్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. అండ్ 100 క్వశ్చన్స్ 200 మార్క్స్. ఇక్కడ మీరు డౌట్ రావచ్చు, సార్ మెట్రికులేషన్లో ఏ లెవెల్ వస్తుంది, ఓకేనా. దీని తర్వాత ఏదైతే మన +2 లెవెల్ అంటే ఇంటర్మీడియట్ లెవెల్ ఏంటి, గ్రాడ్యుయేషన్ లెవెల్ ఏంటి అనేది. సో ఇక్కడ చూడండి, మెట్రికులేషన్ లెవెల్ అంటే 10th లెవెల్లో మనకి ఏంటంటే మ్యాథ్స్లో, ఓకేనా, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో మనకేంటంటే అడ్వాన్స్ మ్యాథ్స్ అనేది రాదు, చాలా తక్కువగా వస్తుంది, ఓకేనా. ఇప్పుడు మళ్ళీ కనుక CHSL దీని తర్వాత అంటే +2 లెవెల్, గ్రాడ్యుయేషన్ లెవెల్ కనుక తీసుకుంటే అక్కడ ఏంటంటే అడ్వాన్స్ మ్యాథ్స్ అనేది వస్తుంది. బట్ చాలా కొంచెం ప్రపోర్షన్లో వస్తుంది. అంటే ఇక్కడ ఎక్కువగా మేజర్ రోల్ అనేది మనం మ్యాథ్స్ కనుక తీసుకుంటే అందులో మనకు అర్థమెటిక్ అనేది ప్లే అనేది చేస్తుంది, ఓకేనా. క్లియర్. సో మనకు టైం ఎంత 60 minutes, ఓకేనా. ఎగ్జామ్ ప్యాటర్న్ ఇది. నా ఇక్కడ చూడండి, మీకు ఏంటంటే ప్రతి ఒక్క దాని యొక్క సిలబస్ అంటే మెట్రికులేషన్ లెవెల్ యొక్క సిలబస్ ఇచ్చారు. సో జనరల్ ఇంటెలిజెన్స్లో ఇవి వస్తాయి, జనరల్ అవేర్నెస్లో ఇది, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ఇది, ఈ విధంగా అన్నీ కూడా మీకు ఏంటంటే ఇవ్వడం అనేది జరిగింది, ఓకేనా. నెక్స్ట్ కనుక చూస్తే ఇక్కడ చూడండి, ద క్యాండిడేట్స్ హూ ఆర్ షార్ట్ లిస్ట్ ఫర్ ద నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ స్క్రూటినీ విల్ బీ రిక్వెస్టెడ్ టు సబ్మిట్ self-attested copies of supporting document in respect of education, qualification, experience. సో ఎక్స్పీరియన్స్ అంటే ఇఫ్, ఓకేనా, కొన్ని జాబ్ ఆన్లైన్ మోడ్ అంటే దీనికి అర్థం ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎగ్జామ్ రాస్తారు, ఓకేనా. ఫస్ట్ మీరు ఏం చేశారు, టైర్ 1 ఎగ్జామ్ రాశారు. ఎగ్జామ్ రాసి మీరు క్వాలిఫై అయిపోతే, ఓకేనా, మీరు క్వాలిఫై అయిపోతే నెక్స్ట్ మీరు ఏం చేయాలి, మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది మీరు ఏం చేయాలంటే అప్లోడ్ చేయాలి. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు, ఆన్లైన్లో మీ యొక్క డాక్యుమెంట్స్ అనేవి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఏదైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారో ఆ డాక్యుమెంట్స్ని వెరిఫై చేసి, ఓకేనా, మ్యాక్సిమం ఏంటంటే ఆన్లైన్లో ఉంటుంది. ఒకవేళ కాకపోతే మిమ్మల్ని ఏం చేస్తారంటే ఏదైతే రీజనల్ ఆఫీసర్స్ ఉన్నాయో SSC యొక్క, అక్కడికి పిలిచి మీ డాక్యుమెంట్స్ అనేవి వెరిఫై చేస్తారు. డాక్యుమెంట్స్ అనేవి కరెక్ట్గా ఖచ్చితంగా ఉంటే మీకేంటంటే స్కిల్ టెస్ట్ జరుగుతుంది. సో స్కిల్ టెస్ట్ అనేది ఎవరికి, ఏ పోస్ట్లకైతే స్కిల్ టెస్ట్ అనేది అవసరమో వాటికి, ఓకేనా. సో ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, ఓకేనా, స్కిల్ టెస్ట్ అనేది రిక్వైర్ అయితే స్కిల్ టెస్ట్, లేదంటే డైరెక్ట్గా ఫైనల్ రిజల్ట్,
ఓకేనా. ఒకవేళ స్కిల్ టెస్ట్ అనేది లేకపోతే డైరెక్ట్గా ఫైనల్ రిజల్ట్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే సింపుల్గా ఓన్లీ ఒక ఎగ్జామ్తోనే, ఓకేనా, ఓన్లీ వన్ ఎగ్జామ్తోనే ఆ ఒక్క ఎగ్జామ్లో కనుక మీరు బాగా పర్ఫామ్ చేయగలిగితే మీరేంటంటే డైరెక్ట్గా సెలెక్షన్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్. సో ఒకవేళ మీరు అంతా సెలెక్ట్ అయిపోతే నెక్స్ట్ లాస్ట్లో ఏం జరుగుతుంది, ఏదైతే మీరు డిపార్ట్మెంట్లో సెలెక్ట్ అవుతారో వాళ్ళు ఏంటంటే డిపార్ట్మెంటల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో యూజర్ డిపార్ట్మెంట్ రిక్వైర్మెంట్స్, ఓకేనా, వాళ్ళు ఏం చేస్తారంటే మీ యొక్క డిపార్ట్మెంటల్ వెరిఫికేషన్ అనేది చేస్తారు. ఓకేనా. డిపార్ట్మెంటే మీ యొక్క వెరిఫికేషన్ చేస్తుంది. క్లియర్. సో ఇది టోటల్గా ఏదైతే ఈ నోటిఫికేషన్ అంటే ఎస్ఎస్సి సెలక్షన్ పోస్ట్ 12 యొక్క నోటిఫికేషన్ అండి. ఓకేనా. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మీరు ఫోటో అనేది అప్లోడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లోడ్ చేయండి. ఒకవేళ మీ ఇంట్లో ఆ ఫెసిలిటీ కనుక లేకపోతే, ఓకేనా, ఆ ఫోటో క్యాప్చర్ చేసేంత ఫెసిలిటీ అంటే మనం చూస్తూ ఉంటాం మన ఏదైతే ల్యాప్టాప్స్ ఉంటాయో, లేదా మనం ల్యాప్టాప్సే మ్యాక్సిమం ల్యాప్టాప్స్లో ఏంటంటే ఇన్బిల్ట్ కెమెరా అంటే దాంట్లో వచ్చే కెమెరా అనేది చాలా తక్కువ క్వాలిటీలో వస్తుంది, ఇమేజ్ అనేది సరిగ్గా రాదు. సో మీరు ఏం చేస్తారంటే బయటికి వెళ్ళి బయట నుంచి ఏంటంటే ఆ అప్లికేషన్స్ అనేవి ఫిల్ చేయండి, బయట నుంచి ఫొటోస్ అనేది అప్లోడ్ అనేది చేయండి. ఓకేనా. క్లియర్. సో ఇక్కడితో ఏంటంటే ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్.